నమస్తే. వెల్కమ్ టు టుడే టుమారో. నేను మీ నరేష్. లోక్‌సభ ఎన్నికలు దగ్గరకొస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణలో అన్ని లోక్‌సభ సెగ్మెంట్‌లకు సంబంధించి బీఆర్ఎస్, బీజేపీ 2 పార్టీలు అన్ని అభ్యర్థులను ప్రకటించినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ చాలా మెల్లిగా స్టెప్స్ ఏస్తుంది. ఇప్పటికి 9 మంది అభ్యర్థులను మాత్రమే ప్రకటించింది. దీనికి సంబంధించి తీన్మార్ మల్లన్నను ఎక్కడి నుంచి పోటీ చేయించాలి అని కాంగ్రెస్ పార్టీ మల్ల గుల్లాలు పడుతోందట. ఎందుకంటే తీన్మార్ మల్లన్న ఏదైతే కాంగ్రెస్ పార్టీ గెలవడానికి కృషి చేసిన మీడియాలో ప్రథమంగా మొదటి వరుసలో ఉంటారో, మొదటి సంఖ్యలో కూడా తీన్మార్ మల్లన్న ఉంటారు. సో, ఆయన ఎప్పటినుంచో నేను భువనగిరి ఎంపీగా పోటీ చేస్తాను. నాకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశీస్సులున్నాయి. ఖచ్చితంగా నాకు టికెట్ ఇస్తారని పదే పదే తీన్మార్ మల్లన్న చెప్తున్నాడు. కానీ ఇక్కడ చాలామంది కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఆ పార్టీలో జాయిన్ అయినప్పటికీ, ముఖ్యంగా ఇక్కడ నగరం నుంచి హైదరాబాద్ భాగ్యనగరం నుంచి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ జాయిన్ అయ్యాడు. ఆయన మల్కాజ్గిరి లేదా సికింద్రాబాద్ ఆశించాడు. ఏదీ దక్కలేదు. ఆ తర్వాత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి. ఈయన ప్రముఖ స్టార్ అల్లు అర్జున్ మామ. ఆయనకు టికెట్ వస్తుందని అందరూ భావించారు. కానీ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డికి ఎక్కడా టికెట్ ఇయ్యలేదు. చివరికి ఆయన కూడా భువనగిరి టికెట్ కావాలని అడిగినప్పుడు వెళ్ళి కోమటిరెడ్డి బ్రదర్స్‌తో మాట్లాడుకోమని చెప్పేసి సాక్షాత్తు ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి చెప్పారంట. సో, ఆయన భువనగిరి కూడా వెళ్లి కోమటిరెడ్డి బ్రదర్స్‌ని కలిసే ప్రయత్నం చేశారు కానీ ఫలితం లేకపోయింది. అక్కడ మళ్ళీ తీన్మార్ మల్లన్న కూడా కలిసిపేసిండు. నాకు కూడా ఖచ్చితంగా భువనగిరి నుంచి నేను పోటీ చేస్తాను అని చెప్పి. పదే పదే మనం ప్రముఖ మీడియా ఛానల్‌లో తొలి వెలుగు రఘు కూడా చెప్తున్నాడు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక బీసీకి ఇస్తేనే బాగుంటది. ఎందుకంటే బీజేపీ ఆల్రెడీ బీసీకి ఇచ్చింది. భువనగిరి నుంచి బీజేపీ బూరా నర్సయ్య గౌడ్‌కి ఇచ్చింది ఒక బీసీ. అలాగే బీజేపీ నుంచి బూరా నర్సయ్య గౌడ్ లాంటి వాళ్ళు నించున్నారు. ఇక బీఆర్ఎస్ నుంచి క్యామ మల్లేష్ లాంటి వాళ్ళు అక్కడ నిలుచున్నారు. ఖచ్చితంగా ఇద్దరు బీసీలు ఉన్నప్పుడు ఇక్కడ కూడా బీసీకి ఇస్తే బాగుంటది అనేది తొలి వెలుగు రఘు ఆలోచన. కానీ మళ్ళా రెడ్డిని తెచ్చిపెడతారు. లేకపోతే నల్గొండ, భువనగిరి వీళ్ళ చేతిలో ఉంటది కదా కోమటిరెడ్డి బ్రదర్స్. ఖచ్చితంగా ఆడ లక్ష్మి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్యకన్నా టికెట్ ఇవ్వాలా, లేకపోతే వాళ్ళ అన్న కొడుకన్నా టికెట్ ఇవ్వాలా అని ఖచ్చితంగా తీసుకొస్తారు. మళ్ళా ఈడ రెడ్డిలను తెచ్చిపెడతారని చాలా మంది అంటున్నారు. సో, రాజకీయ విశ్లేషకులు కూడా అక్కడ నుంచి ఒక బీసీకి ఇస్తేనే బాగుంటది. కాంగ్రెస్ పార్టీ నుంచి బీసీ గనక ఇవ్వకపోతే మళ్ళీ అక్కడ బూరా నరసయ్య గౌడ్ గెలిచే అవకాశం ఉంటది. ఎందుకంటే ఆయన మాజీ ఎమ్మెల్యే. ఇక్కడ క్యామ మల్లేష్ ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పోయిన వ్యక్తే. అక్కడ నుంచి ఆయన బీఆర్ఎస్‌లోకి పోయినారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బీసీకి ఇవ్వకుండా ఖచ్చితంగా రెడ్డిలకు ఇస్తది. ఈ ఈక్వేషన్‌లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇంకొక ఆలోచన కూడా చేస్తుందండి. తీన్మార్ మల్లన్నకు కరీంనగర్ నుంచి ఆయనను పోటీ చేస్తే ఏ విధంగా ఉంటుంది? ఎందుకంటే తీన్మార్ మల్లన్న రాష్ట్ర వ్యాప్తంగా సుపరిచితుడే. ఆయన మొన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అన్ని నియోజకవర్గాలు తిరిగినాడు. దాదాపు అన్ని నియోజకవర్గాలు కవర్ చేసిండు. అలాంటి తీన్మార్ మల్లన్నకి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇక్కడ భువనగిరి కాకపోతే కరీంనగర్ నుంచి ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు కూడా భావిస్తున్నారంట. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ నుంచి నిజంగా తీన్మార్ మల్లన్నకి ఎంపీ టికెట్ ఇస్తారా అనే ఒక డౌట్ చాలా మందిలో ఉందంట. దీనికి సంబంధించి తీన్మార్ మల్లన్నకు భువనగిరియా లేకపోతే కరీంనగరా ఏదో ఇంకైతే స్పష్టం రాలేదు. 1-2 రోజుల్లో మిగతా 8 నియోజకవర్గాల అభ్యర్థులను అయితే కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇంతకీ తీన్మార్ మల్లన్నకి టికెట్ ఇస్తదా లేదా అనేది మాత్రం పెద్ద సస్పెన్స్‌గా మారింది. ఒకవేళ భువనగిరిలో తీన్మార్ మల్లన్నకి ఇస్తే అక్కడ కోమటిరెడ్డి బ్రదర్స్‌కి ఏం చెప్తది? అలాగే చామల కిరణ్ కుమార్ రెడ్డి అని చెప్పి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్నాడు. ఆయనకి ఏం సమాధానం చెప్తది తీన్మార్ మల్లన్నకి ఇస్తే అని ఒకటుంది. రెండోది కరీంనగర్‌లో తీన్మార్ మల్లన్నకి ఇస్తే ఎట్లుంటది? ఆల్రెడీ ఆడ ప్రవీణ్ రెడ్డి అనే వ్యక్తి మాజీ ఎమ్మెల్యే. ఆయన గ్రౌండ్ వర్క్ కూడా చేసుకున్నాడు కరీంనగర్‌లో. కరీంనగర్‌లో బండి సంజయ్ ఉన్నాడు. బీఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్ ఉన్నారు. ఇలా చాలా కష్టమైన సీట్ అది. ఒకవైపు బండి సంజయ్, మళ్ళీ మాజీ ఎంపీ వినోద్ ఉన్నారు. కాకపోతే అక్కడ ప్రవీణ్ రెడ్డి మొన్న పొన్నం ప్రభాకర్‌కి బాగా వర్క్ చేసిండు. ఆయనకి ఎంపీ టికెట్ ఇస్తా అని అసెంబ్లీ ఎన్నికలప్పుడే హామీ ఇచ్చారు. మళ్ళీ అక్కడ తీన్మార్ మల్లన్నకు టికెట్ ఇస్తే మరి ఆయన పరిస్థితి ఏంది అని ఆలోచిస్తున్నారంట. మొత్తానికి తీన్మార్ మల్లన్నకు టికెట్ ఇవ్వకపోతే అది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అయితే ఎఫెక్ట్ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ కూడా అంటున్న మాట.